విజ్ఞానవర్షిణి విద్యాప్రదాయిని విద్యార్థివరదాయిని. ఈ కోపముఖింత లేదు అనే పద్యం పువ్వు గుర్తు అనే పద్యం ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని వినండి. పది ఇక్కడ రాశాను. ఈ కోపముఖింత లేదు అనే పద్యం పువ్వు గుర్తు అనే పద్యం ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కంఠస్థం చేయాలి. పరీక్షలో తప్పకుండా రావచ్చు, పదార్థాలు అడగవచ్చు అన్నమాట. కాబట్టి ఇట్లాంటి పువ్వు గుర్తున్న పద్యాలను మనము అన్నీ తెలుసుకోవాల్సిందే, కానీ ఇవి ఇంకొంచెం శ్రద్ధగా నేర్చుకోవాలి. నోటికి వచ్చేటట్టుగా బాగా నేర్చుకుని ఉండాలి. ప్రతిపదానికి తాత్పర్యం కూడా బాగా నేర్చుకుని, అర్థాలన్నీ కూడా బాగా నేర్చుకుని భావం రాయగలిగేటట్టుగా ఉండాలన్నమాట. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. సరే, ఇక్కడ చూడండి. ఆయన తారతమ్యాలు ఎరువును స్వతంత్రుడు అని చెప్పాడు కదా. అంటే ఇక్కడ స్వతంత్రంగా ఆలోచించగలిగినవాడు, సొంతంగా స్వయంగా నిర్ణయించగలవాడు. ఎవరు ఎటువంటి వారు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిలో ఉన్న సుగుణాలు ఏంటి, ఎవరిలో ఉన్న లోపాలు ఏంటి అన్నీ కూడా చాలా చక్కగా గ్రహించగలిగిన సునిశ్చిత బుద్ధి గలవాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. నూతన ప్రియాటోపము అని వచ్చింది. అంటే నూతన అంటే కొత్తవి అని. ఇక్కడ కొత్త విషయాలు కావచ్చు, కొత్త వాళ్ళ యందు తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు. చూడండి, ఇక్కడ నూతన అనేది కొత్త వారి యందు కావచ్చు, కొత్త విషయం యందు కూడా కావచ్చు. ప్రియాటోపము, ప్రియ ఆటోపము అంటే ఆ కొత్త విషయం యందు ప్రియ ఆసక్తి లేదా ప్రేమ, ఆటోపము పటాటోపము అంటాం ఆడంబరాన్ని కదా. ఇక్కడ ప్రేమను ప్రియ ఆటోపము అంటే ప్రదర్శించడం, ప్రేమను లేదా ఆసక్తిని ప్రదర్శించడంలో తొందరపాటు ఆడంబరం. ఇక్కడ ఆ కొత్త విషయాలని ముందు వెనుక ఆలోచించకుండా తను స్వీకరించడమా, లేదా వాటి ఎందు ప్రేమని వ్యక్తికి వ్యక్తరించడమా, లేదా కొత్త వాళ్ళని తొందరగా వాళ్ళ గుణగణాలను భేదం చేయకుండా వాళ్ళందు తొందరగా నమ్మకం ఉంచి వాళ్ళని ప్రేమించడంలో తొందరపాటు. అంటే నమ్మటంలో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కొత్త విషయాన్ని అనుసరించడంలో కానీ, కొత్త వారిని తమ వారిగా చేసుకోవడానికి కానీ, వాళ్ళు నమ్మటంలో కానీ తొందరపాటు పనికిరాదు. ఆ ప్రియ ఆటోపం అన్నది అంటే ఆసక్తి ప్రదర్శించడంలో లేదా ప్రేమ ప్రదర్శించడంలో తొందరపాటు ఆడంబరము లేనివాడైనా, లేనటువంటి నిశ్చలుడు, స్థిరమైన చిత్తము కలిగిన వాడు, ఎప్పుడూ స్థిరంగా వ్యవహరించేవాడు. అంటే నిశ్చలమైన బుద్ధితోటి అన్ని మంచి చెట్టులు ప్రేరీ చేసి నిర్ణయం తీసుకోగలిగిన స్వతంత్ర బుద్ధి కలిగిన వాడు అని ఇక్కడ. ఇట్లు ఈ విధంగా ఈ రకంగా కృతలక్షణుడై కృతయుగంలోని లక్షణాలు కలిగిన వాడు అని చెప్పాను కదా అర్థం చెప్పినప్పుడు, మీకు పద్యం చెప్పినప్పుడు. అలాగే దీనికి ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. కృత సంకల్పం, కృత నిశ్చయం అని కూడా మనం వాడుతుంటాం. అంటే గొప్ప దృఢ సంకల్పం, దృఢమైన నిశ్చయం, దృఢమైన లక్షణాలు, గొప్ప లక్షణాలు కలవాడు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు. చలంగగా నడుచుకుంటూ ఉండగా ఆ గొప్ప గుణాలు, కృతయుగంలోని లక్షణాలు కలిగిన వాడే లేదా గొప్ప లక్షణాలు కలిగిన వాడు నడుచుకుంటుండగా, అలా ప్రవర్తిస్తూ ఉండగా అలా ధర్మానందను ఆ యమధర్మరాజు యొక్క కుమారుడు ధర్మరాజుని ఎందుకంటున్నాడు? ఊరికే ధర్మనందను అని పాండునందుడు నడచ్చు కదా. కానీ ధర్మనందనుడు ఎందుకంటే యమధర్మరాజు సమవర్తి, అందరి యందు కూడా సమానమైన ఒక తన కర్తవ్యాన్ని పరిపాలించేవాడు. అతను మంచివాడు కావచ్చు, పుణ్యాత్ముడు కావచ్చు, పాపాత్ముడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎలాంటి వాడినైనా అతని యందు సమమైన భావం, ఎటువంటి రాగద్వేషాలు, ఎటువంటి మోహము, వైముఖ్యము ఏమీ లేకుండా వాళ్ళ సమయం కాగానే, వాళ్ళ ఆయువు తీరగానే వచ్చి వాళ్ళని నిర్దయగా లాక్కెడుతూ ఉంటారు కదా. ఎంత వేడుకున్నా కూడా ఎక్కడో ఒక సావిత్రి లాంటి విషయాల్లో, అంటే అట్లాంటి సందర్భాల్లో తప్పిస్తే యమధర్మరాజు పాసానికి ఎదురే లేదు. ఇంకో విషయంలో కూడా మార్కండేయుని విషయంలో కూడా జరిగింది. మార్కండేయుడు శివభక్తుడు, అల్పాయుష్కుడు. కానీ అతను యమధర్మరాజు తీసుకువెళ్ళే టైంలో అతను శివలింగాన్నే ఆశ్రయించి పట్టుకుని వదలలేదు. శివుని ప్రార్థిస్తూ వేడుకుంటూ
శివలింగాన్ని వదలలేదు. కాబట్టి అక్కడ యమధర్మరాజు పాసాలు పనిచేయలేదు. ఇందుకు కారణం మార్కండేయుని గొప్ప శివభక్తే కానీ ఈ యమధర్మరాజుకి ఏమీ అక్కడ పార్షియాలిటీ అంటాం, పక్షపాత బుద్ధి ఏమీ లేదు. అక్కడ అతనికి ఎవరి ముందు కూడా పక్షపాత బుద్ధి ఉండదు. సమవర్తి, సమానంగా అందరికీ సమానంగా న్యాయాన్ని అది ఇచ్చేవాడు, సమానంగా వాడు ఎందుకు ప్రవర్తించేవాడు కాబట్టి సమవర్తి అంటాం. అట్లాంటి ధర్మ మార్గం తప్పని వాడు, ధర్మాన్ని అనుసరించడంలోనే గొప్ప సంతోషం ఆనందం పొందేవాడిన యమధర్మరాజు యొక్క కుమారుడు కాబట్టి ఆ క్వాలిటీస్ కూడా, ఆ గుణాలన్నీ కూడా ధర్మరాజు కూడా వచ్చాయి. తండ్రి గుణాలు వస్తాయి కదా. అలాగే ధర్మ మార్గం తప్పని వాడిని అని చెప్పడం కోసం మాటి మాటికి ధర్మనందనుడు అంటున్నాం. ఇక్కడ అంటే గుర్తు చేస్తున్నాం ఆయన జన్మవృత్తాంతాన్ని కూడా. ఆయన మామూలు వాడు కాదు సుమా, యమధర్మరాజు కొడుకు అని చెప్పడం. అలాంటి ధర్మ మార్గం తప్పని వాడిని ద్వాపర లక్షణుడు, ద్వాపరయుగంలోని లక్షణాలు కలిగిన వాడు. ఇంకా ఇంకో అర్థం ఏంటి, విభిన్న లక్షణాలు కలిగవాడు. నేను ద్వాపరయుగంలో ఎలా ఉంటారు మనుషులు చెప్పాను. మంచి చెడు, న్యాయం అన్యాయం సమానంగా ఉంటాయి అక్కడ. అంటే ఒక్కోసారి అట్లా ఒక్కోసారి ఇట్లా ప్రవర్తించడం, విభిన్న లక్షణాలు, సందిగ్ధమైన లక్షణాలు కలిగినవాడు. అది అనవచ్చా? అలాంటి లక్షణాలు కలిగిన వాడు అనవచ్చా? అనలేం కదా మనం. అట్లాంటి లక్షణాలు ఆయనలో కనపడలేదు. ఆయన కృత లక్షణమే ఉన్నాడు. చాలా దృఢమైన సంకల్పం కలిగినవాడు, లేదా కృతయుగంలోని సత్య ధర్మాలని పూజ తప్పకుండా అనుసరించేవాడు. ఈ రెండు విశేషమైన గుణాలు కలిగినవాడు కాబట్టి ఆయన్ని ద్వాపర లక్షణమని మనం అనలేము. అనగానే వచ్చునుకో అనొచ్చునా అంటే అనకూడదు, అనలేము అని ఇక్కడ అర్థం. అర్థమైంది కదా? ఈ పద్యాన్ని మళ్ళీ ఒకసారి మీరు ఇవన్నీ చూడండి. ప్రతి పదార్థం ఇక్కడ స్వతంత్రుడైన వాడు, ఆయన తరతమ భేదాలను ఎరగటంలో తెలిసినవాడు, మంచి చెడు గొప్ప ఎటువంటి గుణాలని, అల్పమైన బుద్ధి కలిగినవాడా, గొప్ప గుణాలు కలిగినవాడా, ఈ మనిషి ఎటువంటి వాడు అనేది చక్కగా గ్రహించగల వాడు, గ్రహించి సొంతంగా నిర్ణయించగలిగినవాడు, సొంతంగా తన నిర్ణయాలు తీసుకోగలిగినవాడు. నూతన ప్రియాటోపం లేనివాడు, ప్రియాటోపము ఎప్పుడు కూడా లేనివాడు అనమాట. అంటే కొత్త విషయాలను కానీ, కొత్త విషయాలను అనుసరించడంలో కానీ, కొత్త వారి ఎందుకు ప్రేమను చూపించడంలో కానీ ఇటువంటి తొందరపాటు ఆడంబరము లేని దృఢమైన స్థిరమైన చిత్తం కలిగిన వాడు. ఇక్కడ ఈ నిశ్చలుడు ఇట్లు అంటే ఈ విధంగా ఇక్కడ మనకి ఇటు అని వస్తుంది కదా, అది మనం ఇట్లు అన్నాం. ఈ విధంగా ఈ రకంగా కృతలక్షణుడై కొంచెం మనం ఈ రెండు అర్థాలు చక్కగా కృతలక్షణుడు ద్వాపర లక్షణుడు అనే అర్థాన్ని బాగా మీకు మనసుకు పట్టేటట్టు చెప్పాను. మీరు కూడా బాగా జాగ్రత్తగా చదివి జ్ఞాపకంలో ఉంచుకోండి. మీరు రాస్తే ఇవన్నీ కూడా మీకు చక్కగా అభ్యాసం ప్రాక్టీస్ అవుతుంది. రాయాలి, ఎంత విన్నా ఎంత చదివినా కూడా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. రాయటం మనం అభ్యాసం చేస్తే అది మనకి అభ్యాసం కూసు విద్య అంటారు. అంటే ఎంత అభ్యాసం చేస్తే అంత చక్కగా మన చేయి తిరుగుతుంది. మనము మన భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించగలం. మన పరీక్షల్లో కూడా మనకి కావాల్సిందేంటి, అది చదువంతా కూడా 3 గంటల్లో మనం అక్కడ మనం ఆ విషయాలన్నీ, మనం గ్రహించిన విషయాలన్నీ 3 గంటల్లో పేపర్ మీద ప్రదర్శించాలంటే మనకు రాసే కళ, లేఖనాభ్యాసం చాలా చాలా ఉపయోగపడుతుంది. లేకుంటే మనకి ఆ స్పీడ్ అంటే ఆ వేగం రాదు. ఆ భావాలని ఒకదాని వెనక ఒకటి చెప్పడానికి ఆ వెంటనే మనసు తడుతున్న భావాలకి చెయ్యి కూడా ఆ భావాలకు అనుగుణంగా పరుగులు పెట్టాలి. అప్పుడే మనం ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం. లేకపోతే సమయం సరిపోక కూడా చాలామంది వదిలేస్తుంటారు. చూడండి, తెలుసు కానీ రాయలేకపోయాను అంటారు. అంటే టైం సరిపోలేదని. అంటే దానికి కారణం ఏంటి, వాళ్ళకి అభ్యాసం లేకపోవడం. అందుకని ఈ పరీక్షలు పెట్టడం, చిన్న చిన్న పరీక్షల గురించి మనం పెట్టడం, ఇవన్నీ రాయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ కూడా చదవడం ఎంత ఇంపార్టెంటో రాయడం అంతకంటే ఇంపార్టెంట్. అది కూడా చాలా చక్కగా రావాలి. మనం నేర్చుకునే అభ్యాసనాల్లో ఫస్ట్ మనము వింటాం, తర్వాత చెప్తాం, అంటే చదువుతాం కదా. ఆ చెప్పాక రాయడం నేర్చుకుంటాం, చదవడం నేర్చుకున్నాక రాయడం అనేది చివరి స్టేజ్. ఆ రాయడం కూడా బాగా వచ్చేసిందంటే అతను పర్ఫెక్ట్గా చక్కగా ఆ విషయంలో నిష్ణాతుడయ్యాడు ఆ విద్యలో అని అర్థం అక్కడ. కాబట్టి మనం రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. అది ఎప్పుడూ కూడా మనం ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాము, ఊరికే వింటున్నాము అంతే, దాన్ని మనం ప్రాక్టీస్ చేయటం లేదంటే అది చాలా తప్పు. ఇక్కడ వినాలి, అక్కడ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఏమైనా మళ్ళీ డౌట్స్ వస్తే మళ్ళీ అడగాలి. అడిగేందుకు ఎలా వీలవుతుంది అనుకుంటే మీరు మీ కామెంట్స్లో మీరు మీ ప్రశ్నలు అడగవచ్చు.
నేను చాలా వరకు అయితే మీకు ఏ సందేహాలు రాకుండానే వివరిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మీరు సరిగా వినకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి వీడియోని. ఇది మీ చేతిలో ఉన్న పనే కదా, రిపీట్ చేసి మళ్ళీ వినండి. అక్కడ ఏ విషయం మీకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ మీకు బాగా అర్థమైపోతుంది. సరే, ఈ రకంగా ఈ ప్రతి పదార్థాలన్నీ కూడా ఈ పద్యానికి ఇచ్చాను. ఇప్పుడు మీకు చక్కగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ పద్యాన్ని చదువుదాం. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి. కోపముకింత లేదు బుధకోటికి కొంగు వసిండి, సత్యమారూపము తారతమ్యములెరుగు స్వతంత్రుడు, నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు, కృతలక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగా వచ్చున కోయల ధర్మానందనున్. అర్థమైంది కదా? ఆ పదార్థాలన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటుంటే మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది, మనసులో ముద్రించుకుపోతుంది. అది మీరు 1-2 సార్లు రాశారనుకోండి, ఇంకా మీకు తిరిగేయలేదు. వీటిలోని వ్యాకరణాంశాలన్నీ కూడా నేను పాఠం చివరిలో క్లాస్ తీసుకుని చెప్తాను. సరే, ఇప్పుడు మనం రెండో పద్యాన్ని వెళ్తాం. దీని వెనకాల చూడండి, పార్ట్ 3. పార్ట్ 1లోని ఎన్ని పద్యాలు? మనం 4 పద్యాలు చెప్పుకున్నాం కదా. పార్ట్ 3ది 5వ పద్యం. ఇది నేను ఇప్పుడు ఈ పద్యాన్ని బోర్డు మీద రాస్తాను. పిల్లలు ఇప్పుడు చూడండి, ఈ పాఠ్య భాగంలో నేను 5వ పద్యాన్ని రాశాను. ఇక్కడ ఇది చిన్న పద్యం. ఇక మనకి కొన్ని పదాలు కష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఏమిటి? పౌరుషాలు ఎక్కువగా ఉన్నాయి వీటిలో. చూడండి, చదువుదాము. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనక దైన్యమర్దన చణ దోఖర్జులు గలరతనికి భీమార్జునకుల సహదేవులను అనుజన్ముల్. చిన్న పద్యం. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ రెండు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనక దైన్యమర్దన చణ దోఖర్జులు గలరతనికి భీమార్జునకుల సహదేవులను నన్ను జన్ముల్. ఆయన ధర్మరాజు గుణాలని చెప్తూ వచ్చాం కదా. ఇంకా ధర్మరాజుకున్న ఒక చాలా గొప్ప ప్లస్ పాయింట్ అంటాం మనం. అంటే అక్కడ అతనికి చాలా సహకరించే ఇంకొక విషయం ఏమిటి అంటే, అతను ఒంటరివాడు కాదు, అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. ఆ గుణబలంతో పాటు అతనికి ఇతని సహచరులు, అనుజన్ములు, తమ్ముళ్ళు అనమాట. తమ్ముళ్ళు 4 ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే, దుర్జయ విమత అహంకృతి. నేను విడగొడుతున్నాను. దుర్జయ విమత అహంకృతి. దుర్జయ విమత అహంకృతి మార్జన యాచనక దైన్య మర్దన చణ దోహఖర్జులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ముల్ అనమాట. ఇక్కడ విడగొట్టి చెప్పాను. ఇక్కడ ప్రతిపదాలు కూడా నేను రాశాను. చూడండి, ఈ చిన్న పద్యమే, తొందరగా మనం నేర్చుకోవచ్చు. దుర్జయ విమతాహంకృతి అంటే దుర్జయులైన వాళ్ళు అంటే ఏంటి? ఇతరులచే జయించడానికి సఖ్యంగా వీలు కాదు అనడం దుర్జయుడు. ఇక్కడ దుర్జయుడు అంటే ఇతరుల చేత జయింపబడినవాడు, అంటే ఇతరులచే ఓడిపోవడం తెలియనివాడు అనమాట. ఇతరులు అతన్ని జయించలేరు అని చెప్పడం. అట్లాంటి దుర్జయుడని పేరు పుట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? శత్రువులు. అంటే ఇతరులచే జయించటకు సాధ్యము కాదని పేరు ఉందినా, అంటే ఇతరుల చేత ఓడింపబడలేని గొప్ప పరాక్రమవంతులైన శత్రువులను పరాక్రమవంతులు అని పేరు పొందిన విమత అంటే విపక్షులైన శత్రురాజుల యొక్క విమత అంటే విమత సమత. ఇవన్నీ ఒకటే. ఈ విమత ఒకటే కాదు కదా, అంటే సమత అంటే మన అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు, అక్కడ ఒకేలాగా ఈక్వల్గా ఉండేవాళ్ళు. విమత అంటే విపక్షాలు, మన అభిప్రాయాన్ని వ్యతిరేకించేవాళ్ళు. అక్కడ విపక్షులైన అనొచ్చు, లేదా వీళ్ళకి విపక్షులు ఎవరితో? రాజులే కదా, రాజులకి. విమత అహంకృతి, విమతాహంకృతి అని ఇచ్చాడు. విమతాహంకృతి, విమత ప్లస్ అహంకృతి అక్కడ
శ్రవణదుర్గ సంధి అయింది. వాళ్ళ విపక్షులైన రాజుల యొక్క అహంకారాన్ని లేదా గర్వాన్ని మార్జనం అంటే తుడిచిపెట్టేయడం, అణిచివేయడం అని. మార్జన తుడిచిపెట్టడానికి లేదా అణిచివేయడానికి అంటే ఏంటి, వాళ్ళని శత్రురాజులు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ ఎవరిచే ఇంతవరకు జయింపబడలేదు, ఎవరు వాళ్ళని ఓడించలేరు అని పేరు పడ్డ గొప్ప పరాక్రమవంతులైన శత్రురాజులను కూడా అణిచేయడానికి, తుడిచిపెట్టారు. వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ గర్వాన్ని కూడా తుడిచిపెట్టడానికి సమర్థులైన వారు. ఇంకా యాచకుల యొక్క, యాచించే వారి యొక్క దైన్య మర్దనం అంటే దైన్యం. యాచకులు ఎందుకు యాచిస్తారు? దీనత్వంతో. వాళ్ళకి ఏదో లేదు కాబట్టి వాళ్ళు యాచిస్తున్నారు. వాళ్ళ దైన్యాన్ని పోగొట్టడం, వాళ్ళ దైన్యం అంటే అక్కడ దీనస్థితిని పోగొట్టడం. దైన్య మర్దన, వాళ్ళ దీనత్వాన్ని పోగొట్టడం. మర్దన అంటే పోగొట్టడానికి. చణ నేర్పరులైన, ఇక్కడ దైన్య మర్దన చణ. ఇక్కడ కలిసి రాస్తే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. దైన్యం మర్దన చణ, ఇట్లా 3 పదాలు ఇక్కడ. అంటే అక్కడ నేర్పరులైన వాళ్ళు అంటే ఏంటి, రాజులు, విపక్షులైన రాజులు ఎంత బలపరాక్రమ కలిగిన వాళ్ళైనా శత్రురాజుల గర్వాన్ని, అహంకారాన్ని అణిచేయగలిగిన వాళ్ళు. ఇంకా యాచకుల యొక్క దైన్యాన్ని పోగొట్టడానికి ఇక్కడ చణ అంటే నేర్పరులైన వాళ్ళు, అంటే వాళ్ళ దీనస్థితిని పోగొట్టడంలో ఉత్సాహం కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఎప్పుడూ దీనత్వాన్ని అనుభవించడము, దారిద్ర్యాన్ని అనుభవించడము, వాళ్ళకి ఆ దీనస్థితిని పోగొట్టడం అంటే వాళ్ళకి కావాల్సినంతగా ధన సంపద ఇచ్చి వాళ్ళని కూడా తలెత్తుకుని హాయిగా బతికేటట్టు చేయగలరు. వాళ్ళ దైన్యాన్ని పోగొట్టగలిగటానికి అలా ఈ 2 పనులు చేయడంలో నేర్పరులైన వాళ్ళు. చణ అంటే నేర్పరులైన వాళ్ళు. దోఖర్జులు, ఇక్కడ దోఖర్జులు అంటే బాహుబలం కలిగిన వాళ్ళు. భుజాలు చాలా ఎప్పుడు కూడా అదురుతుంటాయి. మహా పరాక్రమవంతులకు ఎలా ఉంటుందంటే వాళ్ళ పరాక్రమం చూపించుకోవడానికి ఎప్పుడు సమయం వస్తుందా అన్నట్టు భుజాలు అదురుతూ ఉంటాయి. అంటే ఇక్కడ భుజాలు మనం ఇక్కడ ఏమంటాం, దాన్ని చాలా దురదగా ఉన్నాయని చెప్పడం. అంటే దురద అంటే దురదని కాదు, అక్కడ వాళ్ళకి ఎప్పుడు కూడా యుద్ధం చేయడంలో, పరాక్రమం చేయడంలో వాళ్ళు ఎప్పుడు అటువంటి సమయం వస్తుందా, మన బాహుబలాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తామా. క్షత్రియులకి ఇది సహజమైన వాళ్ళు చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలు నేర్చుకుని ఉంటారు. శత్రురాజుల్ని ఓడించడానికి, తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి అది వాళ్ళకి చాలా అవసరం. ఆ యుద్ధ విద్యలని ఎక్కడ ప్రదర్శిస్తారు? మరి యుద్ధంలోనే కదా. శత్రురాజుల్ని అణిచివేయడానికే ఆ యుద్ధ విద్యలని ప్రదర్శిస్తారు. అట్లాంటి పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళ భుజాలు, వాళ్ళ బాహువులు అదురుతూ ఉంటాయంట. అట్లాంటి బాహుపరాక్రమం కలిగిన వాళ్ళు, ఈ గుణాలన్నీ కలిగిన ఒక 4 అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు ఏమిటి? భీమార్జున నకుల సహదేవులు అనే తమ్ముళ్ళు, అనుజన్ములు. అనుజన్ములు అంటే తమను అనుసరించి, ఆయన్ని అనుసరించి జన్మించిన వాళ్ళు, అంటే ఆయన తర్వాత జన్మించిన వాళ్ళు. ఆయన తర్వాత జన్మించిన 4 అన్నదమ్ములు, 4 తమ్ముళ్ళు, అన్నదమ్ములనే వస్తుంది, 4 తమ్ముళ్ళు అతనికి కలరు. ఆ ధర్మరాజుకి వెన్నంటి ఉన్నారు. ఆయనకి చాలా గొప్ప తోడుగా ఉన్నారు ఈ రాజ్యపాలనలో. ఇది చాలా మంచి అదృష్టం ఆయనకి. చూడండి, ఇప్పుడు మీకు ఈ పద్యం బాగా అర్థమైందా? దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనక దైన్యమర్దన చణ దోఖర్జులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ముల్. ఇక్కడ ఈ చూడండి, 2వ పదం, ప్రతి పద్యపాదంలోని 2వ అక్షరం దుర్జయ, మార్జన, ఖర్జులు, మార్జున. ఇక్కడ భీమార్జున అంటే ఇక్కడ అందుకనే అక్కడ ఇక్కడ మార్జున. దీన్ని ఏమంటాం? ప్రాస. ప్రతి పదానికి ప్రాస నియమం ఉంటుంది అని మనం చెప్తాం కదా, ఇది ప్రాస. ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ పద్యం యొక్క భావం బాగా అర్థమైందా? ధర్మరాజు స్వయంగా గొప్ప పరాక్రమశాలి, చాలా గొప్ప ధర్మనిరతి కలిగినవాడు, ప్రజారంజకంగా ప్రజలను చాలా ధర్మబద్ధంగా, చాలా న్యాయబద్ధంగా పరిపాలించేవాడు. ఇన్ని మంచి గుణాలతో పాటు అతనికి ఇంకొక దేవదత్తమైన అదృష్టం ఏమిటంటే
ఎట్లాంటి నలుగురు తమ్ముడు ఉన్నారయ్యా ఆయనకి అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇప్పటిదాకా మనకి ధర్మరాజు యొక్క గుణాలని చెప్పుకున్నాం ముందున్న 4 పద్యాల్లోనూ. ఈ 5వ పద్యంలో ఆయన యొక్క తమ్ముళ్ళ యొక్క గొప్పతనం చెప్తున్నాడు. పంచపాండవులు మిగిలిన 4 పాండవుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ 4 పాండవుల పేరు మీకు తెలుసు కదా. ధర్మరాజు తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 4 కూడా అన్నకు తగిన తమ్ముళ్ళు అనమాట. ఎలాంటి వాళ్ళు వాళ్ళ పరాక్రమాలు ఎటువంటివి అంటే దుర్జయ విమతాహంకృతి, దుర్జయులైన వాళ్ళు అంటే ఇతరుల చేత ఓడింపబడిన వాళ్ళు, చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు అని పేరు పొందిన విమత అహంకృతి. విమత అంటే ఇక్కడ శత్రురాజుల యొక్క అహంకారాన్ని మార్జన చేయడం. మార్జన అంటే అణిచివేదగిన, వాళ్ళని ఓడించి ఎంతటి గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ గర్వాన్ని వాళ్ళ అహంకారాన్ని అణిచేయగలరు వీళ్ళు. అంటే వాళ్ళని త్రుటిలో పాలు చేయగలరు. తర్వాత యాచనక దైన్యమర్దన. యాచకులైన వాళ్ళ అంటే పేద ప్రజల యొక్క లేదా యాచించుకుని బతికే వాళ్ళ యొక్క దైన్యమర్దనం అంటే వాళ్ళ దైన్యాన్ని మర్దనము చేయడం, వాళ్ళ దీనస్థితిని పోగొట్టడానికి చాలా ఉత్సాహవంతులైన వాళ్ళు, చణ అంటే నేర్పరులైన వాళ్ళు, ఉత్సాహవంతులైన వాళ్ళు. దోఖర్జులు అంటే ఇక్కడ చక్కటి భుజబలం బాహుబలం కలిగిన వాళ్ళు, పరాక్రమ ప్రదర్శనకి ఎప్పుడు ముందు ఉండేవాళ్ళు, తమ పరాక్రమాన్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శిద్దామా అని ఆతృతగా ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు కూడా యుద్ధంలో వెనుకడుగు వేయడమే లేదు వాళ్ళకి. యుద్ధంలో తమ పరాక్రమం ప్రదర్శించడానికి చాలా ఉత్సాహవంతులు ఎదురు చూస్తుంటారు. అలాంటి గొప్ప బాహుబలం కలిగిన వాళ్ళు దోఖర్జులు అని. కలరతనికి ఎవరికి? ఈ ధర్మరాజుకి కలరతనికి అది రాశికి రావాలన్నమాట. భీమార్జున నకుల సహదేవులను అనుజన్ములు కలరతనికి ఎవరికి? ధర్మరాజుకి. దాని తర్వాత పుట్టిన 4 తమ్ముళ్ళు కూడా ఈయనకి ఏమాత్రం తక్కువ కాదు. ఈయనకి తగినట్లుగానే వాళ్ళకి కూడా గొప్ప గుణాలు ఉన్నాయి. శౌర్యం, పరాక్రమం ఉంది. దీనజనుల పట్ల వాళ్ళకి దయాభావం ఉంది. వాళ్ళ దైన్యాన్ని పోగొట్టాలనే ఒక ఆసక్తి. అంటే ఏంటి? వాళ్ళకి దీనుల యొక్క దైన్యాన్ని పోగొట్టి వాళ్ళకి మంచి జీవితాన్ని అందించాలి అనే ఒక దయార్థమైన బుద్ధి ఉంది. శత్రురాజును అణిచేసే గొప్ప శౌర్యపరాక్రమాలు ఉన్నాయి. అలాంటి మంచి బుద్ధి కలిగిన మంచి సమర్థులైన దోఖర్జులు అంటే చాలా చక్కటి బాహుబలం కలిగిన 4 తమ్ముళ్ళు ఈయనకి కలరు. వాళ్ళ పేర్లు ఏంటంటే అంటే భీమ, అర్జున, నకుల, సహదేవులు అనే ఈ 4 తమ్ముళ్ళు ధర్మరాజుకు ఉన్నారు అని చెప్పడం. అర్థమైంది కదా ఈ పద్యం? ఇది చిన్న పద్యమే. దీన్ని మీరు చూస్తూ నేను ఇప్పుడు చెప్పాను. తర్వాత ఇక్కడ మీకు అర్థాలు కూడా ఇచ్చాను. చూడండి ఈ పద్యాన్ని ఒక్కసారి మళ్ళీ నేను చెప్తాను. చూడండి. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనక దైన్యమర్దన చణ దోఖర్జులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ముల్. ఇక్కడ దోహో ఖర్జులు విసర్గ వచ్చింది కదా, దోహోఖర్జులు అనాలి, దోఖర్జులు అనకూడదు. దోహోఖర్జులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ముల్. ఇది ఈ పద్యం, ఈ భావం. ఇవన్నీ కూడా ప్రతిపదార్థాలు బాగా చదవండి. ఇది కథ పద్యం. ఛందస్సు స్వరంకు కష్టంగా ఉంటుంది, కానీ ఇది చదవడానికి చాలా సులభంగా సరళంగా ఉంటుంది. సరే, మీకు ఈ 2 పద్యాలు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చూడండి, మీకు నా పాఠాలు ఎప్పటికప్పుడు నేను చక్కగా విడమర్చి చెప్పడానికి, మీకు సమయానికి అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా పాఠాలు మీకు బాగా నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.